యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగము మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఈ వాక్యము తెలియని వారు ఎవ్వరూ కూడా ఉండరు. బైబిల్ ఎరిగిన వారు ప్రతి ఒక్కరికి ఈ వాక్యము గురించి చాలా విపులంగా తెలుసు. యెహోవాను సేవించిన కుటుంబం ఎవరిది? కుటుంబము యెహోషువ కుటుంబం. ఇది యెహోషువ ఇశ్రాయేల్ అందరితో మాట్లాడుతున్నటువంటి సందేశం. చాలా చక్కని సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. మీరు ఎవరిని సేవించదరో నేడు మీరు కోరుకోండి. దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది అది చాయిస్. మనం ఏ దేవుణ్ణి అయితే నమ్మి ఉన్నామో, ఈ పరిశుద్ధ గ్రంథం ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దేవుడు బలవంతం చేసేవాడు కాదు. బలవంతంగా మన మీద నన్నే సేవించు అని ఆయన రుద్దేటువంటి దేవుడు కాదు. మనకు ఆయన స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఎవరిని ఆరాధించాలో, నువ్వు ఎవరిని సేవించాలో దేవుడు మనకి ఏం చేశాడంటే కొంచెం స్వేచ్ఛనిచ్చాడు. అదే మాట యెహోషువ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా మీరు ఇదే చేయండి అని కరాఖండిగా ఏమీ చెప్పలేదు. మీరు ఎవరిని సేవిస్తారో మీరేం చేయాలా కోరుకోండి, మీరు ఎంపిక చేసుకోండి అంటూ ఆయన ఏం చేశారయ్యానంటే అక్కడ 2 రకాల తప్పుడు దేవుళ్ళను, అంటే దేవుళ్ళు అంటే బాగోదు కదా, ఆయనే దేవుడు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి యెహోషువ అంటున్నాడు ఒక 2 రకాలైనటువంటి తప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే నది అవతల అనగా ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు ఎవరినైతే ఆరాధించారో, లేక ఏ అలవాట్లతో అయితే మీరున్నారో, లేక ఆ యొక్క పాత పాపాలు ఏవైతే ఉన్నాయో, విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు మరలా పాత వాటిని సేవిస్తారో, లేకపోతే రెండవదిగా ఏమన్నాడు, మీరు నివసిస్తున్నటువంటి దేశం అంతే కదండి, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే అంటే ఇది కొత్త లోకం, అది పాత లోకం. ఏది? ఐగుప్తు పాతది. ఇప్పుడు కొత్త లోకం గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అమోరీల దేశం గురించి. అమోరీలు ఎవరినైతే పూజిస్తున్నారో, దేవతల్ని ఎవరైతే వారు ఆరాధన చేస్తున్నారో, అంటే మీరు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఆధునిక సమాజం ఏదైతే ఉందో ఆ దేవుళ్ళని, అంటే కాని దేవులను మీరు ఆరాధిస్తారో మీరు ఏం చేయాలి చెప్పండి? మీరు డిసైడ్ అవ్వండి, మీరు నిర్ణయించుకోండి అని వారికి తెలియచేస్తూ ఆయన యొక్క నిర్ణయాన్ని అయితే చెప్పేశాడు. ఆయన యొక్క నిర్ణయాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన తెలియచేస్తాడు. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రస్తుతం మన జీవితానికి మనము అన్వయించుకుంటే, ఈరోజు మన చుట్టూనటువంటి ఈ లోకం ఏదైతే ఉందో, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఏదైతే ఉన్నామో, మనం దేన్ని ప్రేమిస్తున్నామనంటే ఎక్కువగా ప్రస్తుత లోకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ధనము కొరకు వెంపర్లాడుతూ ఉంది లోకం. సంపాదన మీద పడింది లోకం అంతా కూడా. మీరు ఆలోచన చేయండి, మీరు చూస్తూ ఉన్నప్పుడు లోకంలో ధనము సంపాదన మీద పడ్డారు, అలాగే సుఖభోగాల మీద ఎక్కువగా పడ్డారు. సుఖాలు అనుభవించాలనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆస్తి అంతస్తులను సంపాదించాలని ఆశ కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆధునిక విగ్రహాలవి. దేవుని మీద ఉన్న ప్రేమను చల్లార్చేది ఏదైనా అది విగ్రహమే. నువ్వు ధనము సంపాదించాలన్నా, ఆస్తిపాస్తులు సంపాదించాలన్నా, సుఖభోగాలు కోరుకున్నా అది ఆధునిక విగ్రహాల లెక్కలోకి వస్తుంది. కాబట్టి దేవుడు ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే నీవు లోకాన్ని కోరుకుంటావా లేక పరలోకపు దేవుణ్ణి కోరుకుంటావా? నీకు ఏది కావాలి? లోకము కావాలా? లోక ఆశలు కావాలా? లోక తలంపులు కావాలా? లోక ఆచారాలు కావాలా? శరీరాశ కావాలా? నేత్రాశ కావాలా? జీవపు డబ్బు కావాలా? లేదా పరలోక దేవుణ్ణి కోరుకుంటావా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మన దేవుడు చాయిస్ ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళందరిని బట్టి దేవుడు స్తుతించాలి. మనం అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఆయన్ని దండించలేదు, తన యొక్క కోడాన్ని విడిపించలేదు. ఆయన అంటున్నాడు జీవము మరణము నీ ముందుంది, మేలు
కీడు మీ ముందుంది, మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో ఎంచుకోండి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆనాటి ఆ యొక్క యెహోషువ కుటుంబము వారు యెహోవాను సేవించిన వారుగా వారు కనిపిస్తూ ఉన్నారు. ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, ఒక నాయకుడి ఆదర్శవంతమైన తీర్మానం నాకు కనిపిస్తుంది యెహోషువలో. ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు, ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు. నాకు ఆదర్శవంతమైన తీర్మానము ఆయనలో కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా ఇటువంటి తీర్మానం కలిగి ఉండాలి. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను అన్నాడు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, ఇదే మాట మీరు ఎలా చెప్పగలరా? నేను నా ఇంటి వారు అందరూ కూడా యెహోవాని సేవిస్తున్నాము అని అనగలమా? కొంతమంది అనగలరు, ఎందుకంటే వారి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి, రక్షించబడిన వారు ఉన్నారు కాబట్టి కొంతమంది ఆ మాట చెప్పగలరు, కానీ అందరూ ఈ మాట. కానీ దేవుడు కోరుకున్నది ఏంటయ్యానంటే, ఆనాడు యెహోషువ చెప్పారు తృప్తి కాదు. ఈరోజు మనం అందరం కూడా మాట చెప్పాలి, నేనును నా ఇంటి వారు. నా ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భార్య, నా పిల్లలు. వారికి పెళ్ళైతే వారి పిల్లలు, అంతే కదండి. యెహోషువ అదే చేశాడు, నేను నా ఇంటి వారు అన్నాడు. మేము తప్పనిసరిగా యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం. ఇది ఆదర్శవంతమైనటువంటి తీర్మానం. ఈరోజు కుటుంబ పెద్దల బాధ్యత ఏంటయ్యారంటే, మన పిల్లలకు చదువు ఇవ్వాలనుకుంటున్నారు. నేను తప్పనడం లేదు, మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మన పిల్లలకు చదువు ఇవ్వడం తప్పు కాదు, చదువు ఇవ్వాలి. మన పిల్లలకు ఉద్యోగం, ఆస్తి ఇవ్వాలని మనం తపన పడుతున్నాం, మంచిదే, నేను కాదనడం లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటయ్యారంటే, ఆత్మీయ రక్షణను మనము మన పిల్లలకి ఇవ్వాలి. ఇది ప్రాముఖ్యం అండి. ఒకవేళ నువ్వు ఇచ్చిన చదువు ఏదో ఒక రోజు ఆగిపోతుంది కదండి. నువ్వు చేసే ఉద్యోగం ఏదో ఒక రోజు రిటైర్మెంట్ తీసుకోవాలి. మనం కొనుక్కున్న ఇల్లు ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ఇవేమీ కూడా మనకు శాశ్వతమైనవి కాదు. ఏది శాశ్వతమయ్యానంటే, ఆ పరలోకపు దేవుడే మనకు శాశ్వతం. ఆ పరలోకమే మనకు శాశ్వతం. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ రక్షణ మాత్రమే శాశ్వతము అనేటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకొని, ఈరోజు తండ్రిగా మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే, యెహోషువ వలె ఆదర్శవంతమైనటువంటి తీర్మానాన్ని మనము తీసుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను నా కుటుంబము దేవునికే దాసులము అంటున్నాడు యెహోషువ. అంతే, సేవిస్తాము, ఆరాధిస్తామంటే అర్థం ఏంటంటే, మేము ఆ దేవునికే దాసులము, మేము ఆయన్నే పూజిస్తాము, మేము ఆయననే సేవిస్తాము, ఆయనకి దాసులుగా మేము బ్రతుకుతామని ఒక ఆదర్శప్రాయమైనటువంటి తీర్మానాన్ని యెహోషువ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఎప్పుడు కూడా కుటుంబంగా రెండు విషయాలు మనం మర్చిపోకూడదండి. ఒకటి ఇంటి ప్రార్థన, రెండు ఇంటి రక్షణ. మొదటిది ఏంటి చెప్పండి? ఇంటి ప్రార్థన. రెండవది మీ ఇంటి వారి రక్షణ. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, సమాజం చాలా చెడిపోయింది. యెహోషువ అంటున్నాడు, అమోరీయులు సేవిస్తున్నటువంటి ఆ యొక్క తప్పుడు దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని చూపిస్తూ అంటున్నాడు, మీ ఇంటి ప్రార్థన జాగ్రత్త, మీ ఇంటి రక్షణ జాగ్రత్త. ఇది నాకుంది. నిజంగా ఎంత ధైర్యం దమ్ము ఉండాలండి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ నిలబెట్టి ఒక నాయకుడిగా ఆయన మాట చెప్తున్నాడంటే, ఒక తండ్రిగా నాకు అనిపిస్తుంటుంది, ఒకవేళ నా పిల్లలు ఆ మాట వినకపోతే నేను పిల్లల కోసం వాక్యం చెప్పలేను. చెప్పగలనంటారు చెప్పండి? చెప్పలేను. నా భార్య నా మాట వినకపోతే, భార్యలారా మీ భర్తలు ప్రేమించండి, భర్తలారా మీ భార్యను ప్రేమించండి అని చెప్పలేను. నేను నా పిల్లలను నా భార్యను ప్రేమించకపోయినా ఇక నిలబడిన వాక్యం చెప్పలేను. కానీ చాలా ధైర్యంగా మాట చెప్తున్నాడు యెహోషువ. ఏమని? నేను నా ఇంటి వారు అంటే, తన భార్య యెహోషువకు లోబడింది. భర్తకు లోబడినటువంటి భార్య కనిపిస్తుంది. పిల్లలకు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా కనిపిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన కుటుంబము, ఆదర్శప్రాయమైన కుటుంబముగా యెహోషువ కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, సమాజం ఎంతో చెడిపోయిందండి. ఇటువంటి చెడిపోయిన సమాజంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మన ఇంటి ప్రార్థన మనం కాపాడుకోవాలి. గృహ ప్రార్థన ఉండాలంటారా వద్దంటారా? అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, మన ఇంటి వారి యొక్క రక్షణ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా యవనటువంటి మన కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం చాలా భయంకరంగా ఉంది. అది మాయాలోకము. ఏ విషయంలో మన పిల్లలు పడగొడుతుందో మనకు తెలియదు, మనకు చెప్పలేము. మన పిల్లలు మంచోడే కాదని నేను అనడం లేదు, కానీ అవతల ఉన్న పిల్లలు ఎటువంటి వారు మనకు
తెలియదు. మన పిల్లలు మనం మంచివారమే, మన దేవుడు మంచివారే, మనం చెడగొట్టేవాడు మంచివాడు కాదు. వాడు అపవాది, వాడి తొత్తులుగా పనిచేసే వారిని వాడు ఇంపులు చేసుకొని మంచిగా ఉండాలి పిల్లల్ని ఏం చేస్తాడంటే పాడు చేసే ప్రయత్నాన్ని చేస్తారు. కాబట్టి ఇంటి ప్రార్థన మనకి ఇంటి రక్షణ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే ప్రియమైన వాళ్ళరా మన ఇల్లు దేవుని మందిరంగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది చెప్పండి? దేవుని యొక్క మందిరంగా మారిపోతుంది. మన ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థనా దీపము నిత్యము పైకి వెళతా ఉండాలి. ప్రార్థనా దీపం. నిజమే, నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను. మన కుటుంబాల్లో, మన సంఘ కుటుంబాల్లో చాలా మంది తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనా పరులు, అందులో సందేహమే లేదు. నేను చాలా గౌరవిస్తాను. మనం చాలా మంది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు స్త్రీ తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, వారందరూ కూడా చాలా ప్రార్థనా పరులుగా ఉన్నారు మన సంఘంలో. నేను అదే దేవుని స్తుతిస్తూ ఉంటాను. ప్రభా, ఇంత చక్కని ప్రార్థనా పరులు కలిగిన కుటుంబ సంఘాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని ప్రార్థన చేస్తూ అట్ ద సేమ్ టైం మా పిల్లలు ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నారని బాధతో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోరిక ఏంటో చెప్పమంటారా? ఇక్కడి నుంచి ఎవరి పిల్లలు ప్రార్థన చేయాలని నా కోరిక. అది నేను ఆశపడుతున్నాను. ఆ దిశగా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఎవరిని ఇప్పుడు చెయ్యండి, నేను బలవంతం చేయను, కానీ నా ఎవరి పిల్లలందరూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలని నా ఉద్దేశం. ఒకటే, నేను ఇక్కడి నుంచి పేకప్ అయ్యే లోపల ఎవరి పిల్లలందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇక పెద్దవారు నాపాలు కొంతకాలం ప్రార్థన చేయడం. నా యవన పిల్లలందరూ కూడా దేవుని వాక్యం చదవాలి. ఎప్పుడూ చదువుతున్న వారే కాదు, చదవని వారు చదవాలి, ప్రార్థన చేయాలి. యవన బిడ్డలు కూడా ప్రార్థన చేయి. అది నా ప్రార్థన ఈ రోజు. నేను అది కోరుకుంటున్నాను. ఇక తల్లిదండ్రులు అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. యెహోషువ ఏదైతే కోరుకుంటున్నారో, ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా నా బాధ్యత ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన మీరందరూ నా పిల్లలే, మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా ఆ నిత్య రక్షణలో మీరు కొనసాగాలి. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ప్రియమైన వాళ్ళరా నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి కుటుంబం ఎలాగ ఉండాలంటే మందిరంగా ఉండాలి. ప్రతి కుటుంబం ఎలాగ ఉండాలంటే ఒక చిన్న పరలోకంగా ఉండాలంట. ప్రతి కుటుంబము పరలోకంలో ఉండాలి. పరలోకము ప్రతి కుటుంబంలో ఉండాలట. ఎంత చక్కని మాట! ప్రతి కుటుంబం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. పరలోకము ప్రతి కుటుంబంలో ఉండాలి. అలా ఉండాలంటే నీ ఇంటి ప్రార్థన, నీ ఇంటి రక్షణ విషయంలో నువ్వు యెహోషువ కంటే ఎక్కువగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరత ఉంది అని నేను ప్రేమపూర్వకముగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాలు మాట్లాడేటప్పటికీ ప్రియమైన వాళ్ళరా యెహోషువ యొక్క మరణ దినాలు సమీపించాయి. చదవండి 24:31. యెహోషువ దినములన్నిటిలో యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన చూడండి, యెహోషువ యొక్క మరణ దినములు సమీపించాయి. ఆయన చనిపోబోతా ఉన్నాడు. 29 కూడా మనం చదువుతాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడే మృతి పొందెను. ఆయన మృతి పొందక మునకే మాట మాట్లాడుతూ ఉన్నాడు 15వ వచనములో. ఆయన ఒక ఆదర్శవంతమైన తీర్మానం తీసుకొని, నేను నా కుటుంబం ఇలా ఉన్నది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా మీరు కూడా నా వలె యెహోవాను సేవించే వారిగా మీరు ఉండండి అని ఆయన రాస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా నిజమే, యెహోషువ చాలా గొప్ప నాయకుడండి. యెహోషువ చాలా గొప్ప నాయకుడు. ఒక మాటలో చెప్పాలి అంటే సమర్థుడైనటువంటి నాయకుడు యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. మోషే ఏం చేశారంటే యోర్దాను నది వరకు వారు నడిపిస్తే యోర్దాను నది దగ్గర నుంచి యెహోషువ నడిపించారు. యెరికో మీద విజయం పొందారు, హాయి మీద విజయాన్ని పొందారు కదండి. పొంది దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని ఆయన ఏం చేశారు చెప్పండి? స్వతంత్రించుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. దాన్ని స్వాధీనపరచుకోవడమే కాదు, స్వాధీనపరచుకున్నటువంటి ఆ యొక్క భూమిని తన ప్రజలందరికీ కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? పంచిపెట్టినటువంటి గొప్ప వీరుడిగా మనం యెహోషువను చూస్తూ ఉన్నాం. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆయన దేవుడిచ్చిన వాగ్దాన భూమిని పంచడమే కాదు కానీ తన యొక్క భక్తి జీవితాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలకు పంచారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఒక తల్లిగా నీ భక్తి జీవితాన్ని పిల్లలకు పంచకపోతే నువ్వు తల్లిగా వ్యర్థము. నన్ను మీరు క్షమించాలి.
ఒక తండ్రిగా మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని మన పిల్లలకు మనం పంచకపోతే మనం ఎటువంటి తండ్రిమో మనము అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని విమర్శిస్తా లేదు, కానీ మిమ్మల్ని మాటల ద్వారా ప్రోత్సహిస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మాటల ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. ఆయన తన యొక్క భక్తి జీవితాన్ని పంచిపెట్టాడు. కాబట్టి తండ్రిగా మనం ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. తల్లిగా మనం ఒక మంచి తీర్మానం తీసుకొని మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మన పిల్లల ముందు మనం ప్రదర్శించాలి. ఈ రోజు దాన్ని మనం ప్రదర్శించలేకపోతున్నాం అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్క మారు. తండ్రిగా మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మన పిల్లల ముందు మనం ప్రదర్శించకపోతే, కనబరచకపోతే, వారికి మనము పంచకపోతే ప్రియమైన వాళ్ళరా, మరి మన పిల్లలు ఏమైపోతారు? లోకానికి కదా బానిసలైపోతారు, లోక సంబంధులుగా మిగిలిపోతారు కదా. నువ్వు దేవుని సంబంధిగా, ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నా నీవు నీ పిల్లలకు నీ భక్తి జీవితాన్ని పంచకపోతే ఎలాగా? ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళరా. మన యొక్క అడుగుదారుల్లోనే పిల్లలు నడుస్తారు కదా. సండే స్కూల్కి పంపించినంత మాత్రాన వాక్యం చెప్పగలరు, కానీ ఆ యొక్క వాక్యపు వివరణ ఎవరు చెప్పగలరు అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు వారికి వివరంగా నువ్వు చెప్పగలుగుతావు. వారు ఎలా నడవాలో నువ్వు నేర్పిస్తావు, ఎలా మాట్లాడాలో బోధిస్తావు, ఎలా తినాలో నువ్వు బోధిస్తావు, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో నువ్వు ఇంటి దగ్గర చెప్పగలుగుతావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తల్లిదండ్రులుగా మొదటగా మనమే మంచి టీచర్లము, ఆధ్యాత్మిక టీచర్స్ గా మనం ఉండాలి. ఆధ్యాత్మికంగా వారిని దేవుళ్ళో నడిపించాలి. ఆయన తన యొక్క భక్తి జీవితాన్ని కనపరిచాడు. అందుకని అంటున్నాడు, నేను నా ఇంటి వారు అన్నాడు. ఒకవేళ తన ఇంటి వారు ఆయన మాట వినకపోతే ఇశ్రాయేలు ఎలా వింటారు కదండి? నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్గా కూడినటువంటి మాట. యెహోషువ యొక్క ఉద్దేశం ఏమిటంటే, నా దినాల్లో వీళ్ళు యెహోవాను సేవించాలి, నా తర్వాత దినాల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? యెహోవాను సేవించాలి. అదే మన 31వ వచనంలో మనం చదివాము. యెహోషువ దినములన్నిటిను, చూడండి ఎంత చక్కని మాట, ఆయన దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగి పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలు యెహోవాను సేవించచ్చు వచ్చిరే. దేవునికి మహిమ కలుగును గాక అని ఏదైతే తీర్మానం చేసి ప్రజలకు పంచిపెట్టారో భక్తి జీవితాన్ని వారు అందిపుచ్చుకున్నారు, దాన్ని కొనసాగించారు. ఆయన బతికిన దినముల్లో యెహోవాను సేవించారు. ఆయన 29వ వచనంలో చనిపోయిన తర్వాత కూడా ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేశారంటే ప్రియమైన వాళ్ళరా, యెహోవాను వారు సేవించినట్లుగా. నిజమే, ఈరోజు తల్లిదండ్రులుగా మన పిల్లలు మనమున్నప్పుడే కాదు ప్రియమైన వాళ్ళరా, మన కాలం గతించిన తర్వాత కూడా మన పిల్లలు ఆ భక్తి జీవితాన్ని కొనసాగించాలి, ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వారు కొనసాగించేయాలంటే మన పిల్లలు ఉండాలి. మన బతుకున్నప్పుడే కాదు, మన చచ్చిన తర్వాత దేవుని విషయంలో మన పిల్లలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు ప్రియమైన వాళ్ళరం. కానీ ఒక దురదృష్టకరమైన సంగతి ఏంటయ్యానంటే, ఇంత బ్రతికినటువంటి ఇశ్రాయేలీలు వారు కొంతకాలము జరిగిన తర్వాత వారు దేవుళ్ళు ఎక్కువ కాలము నిలవలేకపోయారు. అది వేరే సంగతి. అది అది న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 13లో మనం చూస్తాం. అది తర్వాత సంగతి. కానీ యెహోషువ ఉన్నప్పుడు తర్వాత కొంతకాలం వరకు వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వారు జీవించారు. నాకు యెహోషువను గురించి ఒకటే ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క భక్తి జీవితం ద్వారా, ఆయన యొక్క విశ్వాస జీవితం ద్వారా, ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం ద్వారా ఆయన ప్రజలు ఏం చేశాడు చెప్పండి? ప్రభావితము చేశాడు. ప్రజలు ఏం చేశాడు? ప్రభావితము చేసి తన యొక్క చివరి యాత్రనైనా ముగించారు ప్రియమైన వాళ్ళరా. నేను ఈరోజు అడుగుతున్నాను ఒక తల్లిగా, అక్క చెల్లి, నీ పిల్లలను నీవు ప్రభావితం చేయగలుగుతున్నావా? ఏ విషయంలో నీ పిల్లలను ప్రభావితం చేయగలుగుతున్నావు? అన్నయ్య, తమ్ముడా, నీ పిల్లలను నీవు ఏ విషయంలో ప్రభావితం చేయగలుగుతున్నావు? నిజమే, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఏదో ఒక రోజు మనం అందరం ఆయన దగ్గరికి వెళ్తాం. మన యాత్రను ముగించే సమయం దగ్గర పడింది. అయితే సమయం దగ్గర పడుతున్న కొలది మన యొక్క విశ్వాస భక్తి ఆధ్యాత్మిక జీవితం ద్వారా నీ పిల్లలను ప్రభావితం చేయాలి. నీవు ఎవరినో ప్రభావితం చేయొద్దు, ఊరందరినీ ప్రభావితం చేయొద్దు. ఈరోజు తయారయ్యారండి, ఇంట్లో వాళ్ళు వదిలేశారండి, కుటుంబాలు వదిలేశారండి, భార్య పిల్లలు వదిలేశారండి. కానీ ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఊరంతా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరెవరినో ప్రభావితం చేస్తున్నావు? కాదు కాదు ప్రియమైన వాళ్ళరా, యెహోషువ వలె నీవు నేను కూడా మొదట మన కుటుంబాలను మనం ప్రభావితం చేసుకుందాం. ఆ స్థాయికి మన పిల్లలు రావాలి, అది కోరుకోవాలి మనం. పిల్లలు కూడా ఏంటంటే ఆ స్థాయికి రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మొదటిగా దేవునికి, తర్వాత కుటుంబానికి, తర్వాత సంఘం, తర్వాత సమాజం. ప్రియమైన వాళ్ళరా, ఈ స్థాయిలోనికి మన పిల్లలు రావాలి అని అంటే తల్లిదండ్రులుగా మొదట మనం వారిని ఏం చేయాలి చెప్పండి? ప్రభావితము చేయవలసిన వారిగా ఉన్నాం. మరొక కుటుంబాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ప్రియమైన వాళ్ళరా, మీ ముందు ఉంచిన తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తుల కార్యముల గ్రంథము, మరలా నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వస్తా ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము చదువుతూ ఉన్నాను చూడండి. 10వ అధ్యాయము 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 10వ అధ్యాయము 2వ వచనములో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించున్నాడు. మొదటి కుటుంబం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, యెహోవాను సేవించిన కుటుంబము. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఈయన గురించి మనకు తెలుసు. ఈయన పేరు కొర్నేలి. ఈయన ఒక మంచి హోదాలో ఉన్నాడు. ఈయన ఎటువంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒక్కడే భయభక్తులు కలిగిన వాడా? తన ఇంటి వారందరూ కూడా, అంటే తన యొక్క భార్య, తన యొక్క పిల్లలు కూడా, అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ప్రియమైన వాళ్ళరా, చెడుతనమును విసర్జించడం, చెడుతనమును అసహించుకోవడం, చెడుతనమును చూడకపోవడం, చెడుతనమును మాట్లాడకుండా ఉండడం. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అంటే కొర్నేలి కుటుంబంలో ఉన్నాయి. కొర్నేలి తన యొక్క కుటుంబాన్ని ప్రభావితం చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, భయం పాపము నుంచి ఏం చేస్తారు? వల్లను దూరంగా పెడుతుందట. దేవుని యందు భయము పాపము నుంచి మనం ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. భక్తి దేవునికి దగ్గర చేస్తుంది. అది పాపమునకు దూరముగా దేవునికి దగ్గరగా బ్రతకడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. కొర్నేలి కుటుంబం అని కలిగి ఉన్నారు, కానీ వారికి ఒక పెదువు ఏంటి చెప్పండి? వారికి రక్షణ లేదు. కానీ నాకు విచిత్రం ఏంటి చెప్పమంటారా? రక్షణ లేని కుటుంబమే ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే అండి, వారు ఏం చేస్తున్నారట? బహు ధర్మ కార్యాలు చేస్తున్నారట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇంత గొప్ప కుటుంబ యజమానిగా మనకు కనిపిస్తూ ఉన్నాడండి. ఈయన కొంతమందిని ప్రభావితం చేశాడు. తన క్రింద పనిచేస్తున్న వారిని చూడండి. మొదటిగా కుటుంబాన్ని ప్రభావితం చేశాడు. రెండవదిగా తన క్రింద ఉన్న వారిని కూడా ప్రభావితం చేశాడు. మీకు ఎలా తెలుసండి? చూడండి 22వ వచనములో ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. 22వ వచనం, అందుకు వారు పేతురు గారి దగ్గరికి వచ్చారు. పేతురు గారు పంపించారు. ఎప్పటికి కొర్నేలి పంపించారు, క్షమించాలి. కొర్నేలి తన యొక్క మనుషులను ఎప్పటికి పంపించాడు. అక్కడ ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు కదండి. పేతురు గారి దగ్గరికి పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మనుషులు కొర్నేలి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అంటే ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క భక్తి జీవితము, ఆయన ప్రార్థనా జీవితము, ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితము, ఆయన యొక్క మంచి పనులు చేసేటువంటి ఆ జీవితము ఆయన క్రిందన్న వారందరూ ఏం చేసింది చెప్పండి? ప్రభావితం చేస్తుంది. వారు వచ్చి అంటున్నారు, ఏమన్నారు చూడండి. ఆయన ఎవరట? తన యొక్క యజమానుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క శతాధిపతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఆయన నీతిమంతుడు. ఆయన ఎంత చక్కని సాక్ష్యం ప్రియమైన వాళ్ళరా. ఏమి కుటుంబస్తులు ఏమీ కాదండి, ఒక అధికారి. ఒకవేళ కొంతకాలం ఉంటే ఉండొచ్చు, లేకపోతే తన ఉద్యోగం పోవచ్చు. కానీ ఎంతగా తన యొక్క జీవితం వారిని ప్రభావితం చేసిందో చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎవరంట? నీతిమంతుడట. రెండవదిగా దేవుని యందు దేవునికి భయపడేవాడు, లేక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. మూడవది ఏమంటున్నాడు? ఆయన మంచి పేరు పొందినవాడు. అంతేనండి. ఆయన ఏ పేరు పొందాడు? ఎక్కడ మంచి పేరు పొందాడు ఆయన? ఇంట్లోనా, వీధిలోనా? చెప్పండి. చాలా మంది వీధిలో సంపాదించారు మంచి పేరు. ముందు నువ్వు ఇంత గెలిచే చెప్పండి,
ఇంట్లో నీ యొక్క జీవితం ఎవరిని ప్రభావితం చేస్తుంది? నీవు ఏం మాదిరి చూపిస్తున్నావు నీ పిల్లలకు? నీ భార్యకి ఏం మాదిరి కనపరుస్తున్నావు? ఊరో అందరితో చాలా సంతోషంగా ఉంటావు, కానీ నీ భార్యతో సంతోషంగా ఉండగలుగుతున్నావా? దేవుని వాక్యమేనండి ఇది. మీ భర్తలారా మీ భార్యను ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు కదా. మరి ఇంట్లో నీ భార్యని ప్రేమిస్తున్నావా? ఊర్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏదో వేరు చేయాలనుకుంటున్నావు, కానీ మన పిల్లలు ఎక్కడ వదిలేస్తున్నాం? లోకంలో వదిలేస్తున్నాం, లోకాసులు వదిలేస్తున్నాం. ఇప్పుడు గ్యారెంటీ ఉందా? ఈ రోజు ప్రభు వస్తే నేను నా ఇంటి వారందరూ కూడా ఆయనతో ఎత్తబడతామండి అనేటువంటి సాక్ష్యం అనేది చెప్పగలమా? కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన దగ్గర పని చేసేవారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నీతిమంతుడండి, దేవునికి భయపడేవాడండి, మంచి పేరు పొందినవాడండి. ఇంకేమనంటే అలా క్రిందకు వచ్చేస్తే పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. దేవుని దూతల యొక్క ప్రత్యక్షతను కూడా పొందుకుంటున్నారు. ఈయనకి ఇంకా రక్షణ అనుభవం పూర్తిగా లేదు, కానీ దేవుడు అంటే భయం భక్తి ఉంది. ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి మంచి పేరు కలిగిన వాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు. ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రార్థన చేస్తున్నాడంటే నిజంగా గ్రేట్ పర్సన్ అండి ఈయన. శతాధిపతి. ఎప్పుడు ఏ సమయంలో యుద్ధం వస్తుందో తెలియదు, ఎప్పుడు రాజుగారి దగ్గర నుంచి మాట వస్తుందో తెలియదు. మీరు రెడీగా ఉండండి, సైన్యాన్ని తీసుకోండి. ఎంత బిజీ ఆ షెడ్యూల్లో కూడా ప్రియమైన వాళ్ళారా కొర్నేలు ప్రార్థన చేస్తున్నాడట, దాన ధర్మాలు చేస్తున్నాడట, మంచి పేరు కలిగిన వాడట. ఈ మనుషులందరూ ఎవరంట? అతని యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉన్నవారంట. వారు కూడా ప్రభావితం చేయబడ్డారు. ప్రియమైన దేవుని సంగమా, అక్క చెల్లులారా, అన్నతమ్ములారా, తల్లిదండ్రులారా, నేను మీకు ప్రేమతో చెప్పే సంగతి ఏమిటయ్యానంటే నీ ప్రభావము నీ పిల్లల మీద పడాలి. నీ పిల్లలను ప్రభావితం చేయాలి, నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. యెహోషువ చేశారు, కొర్నేలి కూడా అలాగనే ప్రభావితము చేశారు. మీరు చూడండి 7వ వచనంలో అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంట పనివారుల ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇందువారిలో భక్తిపరుడు ఒక సైనికుడు పిలిచి ఈ సంగతులన్నీ కూడా చెప్పి పేతురు దగ్గరికి పంపించారు. ఈ రోజు మన చుట్టూ ఉన్న వారిని కూడా మన యొక్క విశ్వాస జీవితం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము వారిని ప్రభావితము చెయ్యాలి. సానహీనమైన సమాజానికి సారమునిచ్చే ఉప్పే సంఘం. ఆ సంఘంలో మనం ఉన్నట్టు నువ్వే ఆ ఉప్పు. సారహీన సమాజముగా ఉంది, చీకటిగా ఉంది, నీ వెలిగించబడ్డావు. లోకానికి వెలుగుగా ఉండు, లోకానికి ఉప్పుగా ఉండు. అలా ఉండే ముందు నీ కుటుంబానికి ఉప్పుగా ఉండు, నీ ఇంటికి నువ్వు వెలుగుగా ఉండు, దీపముగా ఉండు. అప్పుడు సంఘానికి, అప్పుడు మనం సమాజానికి మనము వెలుగుగాను ఉప్పుగాను మనము ఉంటాం. యెహోవాను సేవించిన కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. యెహోషువ తన కుటుంబాన్ని, తన దేవుడు తనకి ఇచ్చిన ప్రజలను ప్రభావితం చేస్తాడు. కొర్నేలి తన ఇంటి వారిని, తన దగ్గర పనిచేస్తున్న వారిని కూడా ఆయన ప్రభావితం చేశాడు. ఈరోజు నీవెవరిని ప్రభావితం చేస్తున్నావు? యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవించదురో మీరు కోరుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.